బిగ్ టీవీ వరుస కథనాలతో వేణుస్వామి దిగొచ్చాడు. ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనంటూ వీడియో విడుదల చేశారు. నాగ చైతన్య, శోభిత విడిపోతారని వేణుస్వామి చెప్పిన జాతకంపై బిగ్ టీవీ డిబేట్ చేపట్టింది. ఆ సందర్భంగా తప్పుడు జాతకాలు చెప్పిన వేణుస్వామి తీరును పండితులు, జ్యోతిష్యులు, సినీ ప్రముఖులు తప్పుబట్టారు. ఇప్పటికే వేణుస్వామికి మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు వేణుస్వామి తప్పుడు జాతకాలపై సినీ రిపోర్టర్స్ అసోసియేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేణుస్వామి తీరుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అడగకుండానే అందరి జాతకాలు చెబుతున్న వేణుస్వామి జాతకాన్ని బిగ్ టీవీ స్టూడియోలోనే చూపించింది. ప్రముఖ జ్యోతిష్యుల ఆధ్వర్యంలో వేణుస్వామి జాతకమేంటో తేల్చేశాం. ఇక్కడ ఏంటంటేనండి, వివాహ స్థానం 7వ స్థానం ఎవరికైనా. తర్వాత ఇక్కడ ఏంటంటే జాతకంలో వీరి యొక్క వివాహ స్థానాధిపతి మరియు యోగకారకుడైనటువంటి నవమాధిపతి ఇద్దరు కలిసి, రవి బుధులు ఇద్దరు కలిసి కుటుంబ స్థానంలో ఉండడం. ఈ వీరికి ప్రేమ వివాహం అనేటువంటిది జరగడానికి గల కారణం ఏంటంటే, వీరు మనకు అనేక సందర్భాల్లో ఇష్టపడి వివాహం చేసుకున్నామని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే లగ్నాత్తు ప్రేమ స్థానాధిపతి అయినటువంటి వాడు కుజుడు, అలాగే ప్రేమను సూచించేటువంటి కనుక లవ్ గాడ్ అనేటువంటిది శుక్రుడు. అట్టి కుజుడు శుక్రుడు పరస్పర వీక్షణ చేసుకుని ఉండడం వల్ల ఏమవుతుందనంటే ప్రేమ వివాహము ఇష్టపడి చేసుకునేటువంటి వివాహం జరుగుతుంది. అది అయితే సహజంగా జాతకరీత్యా ఏంటంటే శుక్రుడు భోగానికి, కామానికి ప్రతీక అయితే కుజుడు అతి కామకత్వకానికి ప్రతీక. సో ఇక్కడ ఏమవుతుందనంటే శుక్రకుజులు ఎవరి జాతకంలో కలిసినా, శుక్రకుజులు ఎవరి జాతకంలో పరస్పర వీక్షణ కనుక 7th ఆస్పెక్ట్తో ఎవరితో వీక్షణ చేసుకున్నా ఏం జరుగుతుంది అనంటే వారికి ద్వితీయ వివాహ యోగ్యత కలుగుతుందని చెప్పడం, లేదా మనస్పర్ధలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. వరుస వివాదాలు, బిగ్ టీవీ వరుస కథనాలతో వేణుస్వామి దిగొచ్చాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనట్టు వీడియో విడుదల చేశారు. రోజుల కింద నాగ చైతన్య, శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత, నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ, రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్గా అంటే సమంత, నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ, రాజకీయ జ్యోతిష్యాలు కానీ, పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా దీన్ని మాట్లాడినాను, అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే, ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు. నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయము.